ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారి పేరైతే ఆహ్వానంలోకి ఎక్కించారంట ఆ పత్రికలోకి. అదేం ఆహ్వాన పత్రిక, ఎప్పుడు అది అసలు ఏమి ఈవెంట్? ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా వెయిట్ చేస్తున్న ఈవెంట్ ఏంటంటే అమరావతి పనులు ఎప్పుడు పునఃప్రారంభిస్తారో. అయితే ఏపీ రాష్ట్రం ప్రజల యొక్క కళ ఇదనమాట. ఎప్పటి నుంచో కూడా ఇప్పటి వరకు మన దేశంలో ఒక రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఏపీ అని ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నారు. అయితే ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏంటంటే 3 రాజధానులని ఏవో కొన్ని మాటలు చెప్పారు, కానీ ఒక్క రాజధానిని కూడా వాళ్ళు ప్రారంభించిన పాపాన పోలేదు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు ముందుగా ఇచ్చిన మాట ఏంటంటే, ఒకటి పోలవరం ప్రాజెక్టు, ఇంకొకటి ఇప్పుడు అమరావతి రాజధాని, అదేవిధంగా ప్రజల సంక్షేమం. సో ప్రజల సంక్షేమం అయితే ఆల్రెడీ వాళ్ళు డైలీ చేస్తున్న పనులే. సో ఇప్పుడు మాత్రం ఇక్కడ మనకు అమరావతి పునఃప్రారంభ పనులు సో రేపటి నుంచి చేస్తున్నారు. దీనికి రేపైతే శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో పకడ్బందీగా ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఏ ఒక్క చిన్న తప్పిదం కూడా జరగకూడదు. ఎందుకంటే మామూలు విషయం కాదు, ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే ఆయనకు ఎన్ని సైడ్ల నుంచి ఎన్ని ఆటుపోట్లు వస్తాయో, ఎవరు ఏ విధంగా అటాకులు చేస్తారో ముందే ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు కావచ్చు, వాళ్ళందరూ ఎక్కడ ఏ విధంగా అటాక్ చేస్తారో కూడా ఎవరికి తెలియట్లేదు. సో అందుకోసమని చాలా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. సో ఇదంతా కూడా బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఆహ్వాన పత్రికలో రాయడం ఏంటి అనే దీని గురించి మనం ఆలోచిస్తే, మరి ప్రభుత్వం వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తప్పించాలి, ఏ విధంగా చిన్నచూపు చూడాలని మరి ప్రభుత్వమే ఆలోచిస్తుందా, అంటే టీడీపీ పార్టీ ఆలోచిస్తుందా, లేకపోతే అధికారులు అనుకుంటున్నారా, అసలు ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఆయన అప్పట్లో మనం అనుకున్నాం, ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ కుర్చీ వేయకపోవడం కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఆయనకు సంబంధించి పిలవకపోవడం కావచ్చు. సో ఇలాంటివన్నీ తెర మీదకి వచ్చాయి. సో ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒక అమరావతి అనుకోవచ్చు. సో దానికి సంబంధించి ఇంత ఇంపార్టెంట్ ఒక ఆహ్వాన పత్రికలో ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అంటే వీళ్ళిద్దరి పేర్లు వేయడం జరిగిందంట. సో ఇది చూసిన తర్వాత జన సైనికులు మాత్రం ఎందుకు వేయలేదు, మా పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వేయలేదు, సో ఆయన డిప్యూటీ సీఎం, ఆయన మీతో పాటు సమాన హోదా ఇస్తామని ఎప్పుడో మాట ఇచ్చారు, మరి ఎందుకు పేరు వేయలేదు, మీరు చూడలేదా, చూసినా కూడా ఏమీ రియాక్ట్ అవ్వకుండా ఊరుకున్నారని చాలామంది కూడా నెగిటివ్గా మాట్లాడారు. సో అప్పుడు ఏం చేశారు, ఎవరైతే ఆ పత్రికల్ని ముద్రించారో వాళ్ళు వాటిని క్యాన్సిల్ చేయించి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు యాడ్ చేయించి మళ్ళీ ముద్రించారు ఆహ్వాన పత్రికలు. సో అప్పుడు అందరూ కూడా ఇచ్చారు. సో అమరావతిలో ఎవరెవరైతే రైతులు ఉన్నారో ప్రతి ఒక్క ఇంటికి కూడా గడప గడపకు వెళ్ళి బొట్టు పెట్టి మరి వాళ్ళనైతే పిలవడం జరిగిందంట. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి పేరు ఆహ్వాన పత్రికలు చేర్చిన తర్వాత జన సైనికులు కావచ్చు అందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.